వదలరా? నిన్ను వదలు బుద్ధి కావట్లేదు. నిన్ను ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. అనిపిస్తుంది. అయ్య గారికి అలాగే అనిపిస్తుంది. వదలండి, అబ్బా వదలండి. అమ్మ మైథిలి, నా అనుమానం నిజమే. సుహాసిని ఆంటీని పిచ్చిదాన్ని చేయటానికి ఇద్దరు తిట్టుకున్నట్టుగా కొట్టుకున్నట్టుగా డ్రామాలాడారు. ఉండండి, ఇప్పుడే మీ బండారం బయట పెడతాను. అబ్బా వదలండి, వదలండి. ఆంటీ, ఆంటీ, ఉత్తమ్ మైథిలి ఇద్దరు కలిసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు నన్ను చీట్ చేయడమేంటి? అవునంటీ, ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్టుగా, మైథిలి చేసిన తప్పుకి మెడపట్టి బయటికి గెంటినట్టుగా మీ అబ్బాయి కలరింగ్ ఇచ్చాడు. కలరింగ్ ఇవ్వడమేంటి? అదంతా నిజమే కదా? ఆహా, అదే నిజమైతే మరి ఈ రోజేంటి అన్యోన్య దంపతుల్లాగా, రొమాంటిక్ కపుల్స్ లాగా అంత క్లోజ్ గా ఉన్నారు? నువ్వు చెప్పేది నిజమా? నేను చెప్పేది నిజమో అబద్ధమో ఒకసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. నువ్వు చెప్పింది నిజమైతే వాడి సంగతి, ఆ మైథిలి సంగతి అక్కడే తేల్చేస్తాను. రండి. మైథిలి, త్వరగా తీసుకొని రా. వస్తున్నానండి. మనిద్దరం క్లోజ్ గా ఉండటం ఆ త్రిష చూసుంటుంది. అదే విషయం మా అమ్మకి చెప్పి చూపించడానికి తీసుకొస్తున్నట్టుంది. ఇస్తా ఓ కాకినాడ కాజా. చూడండి. ఏమండి, కాఫీ తీసుకోండి. హే, నీ కంటికి ఎలా కనపడుతున్నాను? చెయ్యాల్సిందంతా చేసి ఓ ప్రేమని ఒలకబోసేస్తే పడిపోతాననుకుంటున్నావా? ఇప్పుడే నీ మీద కోపం ఎలా పోతుందనుకున్నావు? ఈ ఉత్తమ్ నువ్విచ్చిన కాఫీ తాగడు, మా అమ్మ ఇచ్చిన కాఫీయే తాగుతాడు. మీ అమ్మ ఏమైనా కాఫీలో అమృతం పోస్తుందా? కాఫీ పొడి పాలే కదా. ఈ కాఫీ కూడా టేస్ట్ గా ఉంటుంది, తాగండి. ఏంటి ఓవర్ యాక్షనా? మా అమ్మ చేసే కాఫీతో నీకు పోలిక? మా అమ్మ చేత్తో పెట్టిన కాఫీ ఒక్కసారి తాగావో మళ్ళీ లైఫ్లో మర్చిపోలేవు. అర్థమైందా? మీ అమ్మ ముందు ఇచ్చిన బిల్డప్ చాలు, ఎంతకన్నా ఎక్కువ చేయకండి, దొరికిపోతారు. ఎంత చేయాలో నాకు తెలుసు. చూడు, ఇంకెప్పుడు కాఫీ పెట్టడంలో మా అమ్మతో కంపేర్ చేసుకోకు. అస్సలు బాగో చెప్తున్నాను. చా, నిజమా? ఎస్. అమ్మా, ఇప్పటికైనా అర్థమైందా నా కొడుక్కి నా మీదున్న ప్రేమేంటో, నమ్మకమేంటో? నువ్వేం ఫీల్ అవ్వకు నాన్న, నీ కోసం వేడి వేడి కాఫీ నేను పెట్టుకొస్తాను. థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. పత్రిష. అత్తయ్య గారు, మీకెందుకండి శ్రమ? ఈ కాఫీ కూడా బానే పెట్టాను, తాగమని చెప్పండి. సారీ, నా కొడుకు నా చేతి కాఫీ తాగుతానని చెప్పిన తర్వాత కూడా కాఫీ పెట్టకపోతే నువ్వు నన్ను అలుసుగా చూసే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ నేనెప్పుడూ నీకివ్వను. అలా కాదత్తయ్య. పదవే త్రిష. ఆంటీ, వాళ్ళిద్దరు నాటకాలు. పద. ఆంటీ, ఆంటీ, అది కాదు ఆంటీ. ఏంటి? ఇంతకు ముందు చాలా క్లోజ్ గా ఉన్నారు, మీరు వచ్చేసరికి కావాలని నాటకాలాడుతున్నారు. చూడు, నీ మాటలు నమ్మి వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నా కొడుకేంటో నువ్వే చూసావు కదా కళ్ళారా. ఇంకోసారి వాడి మీద ఏమైనా చాడీలు చెప్పావో నీ చంప పగలగొడతాను. పద. చూసావా మా అమ్మ ముందు ఎలా పర్ఫార్మెన్స్ చేశాను? చేశారు, కాకపోతే కొంచెం ఎక్కువ చేశారు. డోస్ తగ్గించుకుంటే మంచిది. హే మైథిలి, నిజంగానే ఎక్కువ చేశానా? పాపం ఫీల్ అయినట్టుంది. అయ్యో, అత్తయ్య పంచదార డబ్బా అనుకుని సాల్ట్ డబ్బా తీసుకున్నారు. అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య 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 Hey, ఆ డబ్బా. shut up. నువ్వు కిచెన్లోకి ఎందుకు వచ్చావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, అది మీరు అనుకుంటున్నట్టు అది. వెళ్తావా లేదా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయమంటావా?
అత్తయ్య నేను చెప్పేది మీరు వినరా? అస్సలు వినను. నువ్వేమైనా చెప్పాలనుకుంటే నా కొడుకు కాఫీ తాగాక మా అమ్మ అద్భుతంగా కాఫీ పెడుతుందని పొగిడిన తర్వాత చెప్పు. అది కాదత్తయ్య, అది వెళ్ళమన్నానా? అత్తయ్య అత్తయ్య అది వెళ్ళు. బాగుంది కదా? బాగుంది. అక్కడ కప్పుంది, తీసుకో. ఏమండి ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఏమండి ఏమండి అమ్మా 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 ఉత్తమ్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడమ్మా. అలాగా. అడుగో. అయ్యో, ఆ కాఫీలో షుగర్కి బదులు అత్తయ్య గారు సాల్ట్ కలిపారు. ఈ విషయం ఈయనకి తెలీదు. ఈయనకి ఎలా చెప్పాలి? ఏమండి వద్దు. నాన్న ఉత్తమ్, ఇదిగో అమ్మ నీ కోసం వేడివేడి కాఫీ చేసింది, తీసుకో. థ్యాంక్ యూ అమ్మా. వద్దు. స్మెల్ అంటే ఇలా ఉండాలి. మా అమ్మని చూసి నేర్చుకో. ఆహా, టేస్ట్ చూసాక ఇదే మాట చెప్పండి. షూర్, వై నాట్? ఇప్పుడే చెప్తాను. అమ్మో, ఈ కాఫీ ఏంటి ఎంత ఉప్పగా ఉంది? ఏంటి ఉత్తమ్, కాఫీ ఎలా ఉంది? ఆహా, అంత బాగుందా? అయితే ఒక్క సిప్పే తాగావు, మిగతా కాఫీ కూడా తాగేయి. అమ్మో, ఇంత దారుణంగా ఉందేంటి? తాగరా. ఏమండి కాఫీ అదిరిపోయినట్టుంది. అంటే స్మెల్ అదిరిపోయింది కదా, టేస్ట్ కూడా అదిరిపోయిందేమో అని నా ఉద్దేశం. అంటారేంటండి? మరి కాఫీ తాగేయండి. తాగుతాను, అమ్మ చేసింది కదా. అమ్మా, కాఫీ సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అమ్మా. ఇంత టేస్ట్ ఉన్న కాఫీని నా లైఫ్ లో ఎప్పుడు తాగలేదమ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇంకో కప్ తీసుకురా. నో, 2 సిప్పులకే కడుపు నిండిపోయిందమ్మా. వామ్మో, అర్జెంటుగా వెళ్ళి కడుపులో ఉన్నది కక్కేయాలి. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కాఫీ చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి బంటి కాల్ చేస్తున్నాడు? హలో, చెప్పు. బంటి చెప్పరా. అక్క, నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలక్క. ఏమైందిరా? అమ్మకు ఫుల్ ఫీవర్ వచ్చిందక్క. దాంతో పాటుగా అమ్మవారు కూడా వచ్చింది. అమ్మో, నా మెడ పట్టేసింది. నేను దానికి సాయం చేయలేను. ఎవరైనా ఆడవాళ్ళుంటే మంచిది. నా మాట విని మైథిలికి ఫోన్ చేయండి. సరే అలాగే బంటి, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వేం చేస్తావంటే? ఎవరితో మాట్లాడుతుంది? పైగా వెంటనే బయలుదేరుతున్నాను అంటుంది. కొంపతీసి సత్యవతింటిగా తెలుసుకోవాలి. ఒకవేళ అదే నిజమైతే ఆంటీకి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి. అలాగేరా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే అక్క. అమ్మమ్మ, అమ్మకి ఎలా ఉంది? వచ్చావా? దానికి కొంచెం జ్వరం ఉందే, రా వెళ్దాం. ఏమైందమ్మమ్మ? నేను ఇక్కడుంటే నువ్వు అటేటో చూసి మాట్లాడుతున్నావేంటి? అంతా నా కర్మే, మెడ పట్టేసింది. అందుకే అటు చూస్తున్నా. ఓ అలాగా, సరే వెళ్దాం పద. అదిటివ్వు, ఇవ్వు. దా దా. అమ్మా,
నువ్వెందుకు వచ్చావమ్మా? మీ అత్తింటి వాళ్ళు చూస్తే లేనిపోని గొడవలు అవుతాయి. అమ్మా, దాని గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా. నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటానుగా. అమ్మా, లేమ్మా, లే. మైథిలి, ఈ సామ్రాణి గది మొత్తం 4 వైపులా చూపించమ్మా. అలాగే అమ్మా. ఎక్కడా కనిపించడం లేదేంటి? నాకు తెలిసి బెడ్రూమ్లో ఉంటుంది. ఏమే ఏమే దొంగ మొహందానా, పట్ట పగలు నా ఇంట్లో దొంగతనానికి వస్తావా? ఎంతకు తెగించావే? ఈ రోజు నా చేతిలో చచ్చావే నిన్ను. ఒరే బంటి, బంటి, బంటి! అమ్మమ్మ, ఏమైందమ్మమ్మ? చూడరా, పట్ట పగలే మన ఇంట్లో దొంగతనానికి వచ్చింది. నేను దొంగని కాదండి, నేను దొంగని కాదు, నేను దొంగతనానికి రాలేదు. మరి దేనికి వచ్చావే? మా ఇంట్లో బాత్రూంలు గడగడానికి వచ్చావా? నీ ఎదవ నాటకాలన్నీ నా దగ్గర కాదు. ఓహో, త్రిష వచ్చిందనా? అమ్మమ్మ ఇలా చెలరేగిపోతుంది. బంటి, దీని చేతులు పట్టుకోరా. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇది కూడా పట్టుకో. అయ్యో అమ్మమ్మ! చెప్పవే, మళ్ళీ నా ఇంట్లో దొంగతనానికి వస్తావా? నేను దొంగని కాదండి. నువ్వు ఇలా ఒప్పుకోవే, ఉండు నీ సంగతి చెప్తా. ఏంటది? నీకోసమే అట్లకాడ బాగా కాల్చి పెట్టాను. మర్యాదగా ఎందుకు వచ్చావో చెప్పకపోతే అట్లకాడతోనే వాత పెడతాను. అట్లా కడితే వాత పెడతావా? ఇంకోసారి ఏ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లకుండా జీవితాంతం గుర్తుండేలాగా వాత పెడతాను. అట్లకాడ ఎర్రగా కాల్చి తెచ్చాను. నిజంగా వాత పెడతారా? లేకపోతే బడలు పెడతారా? బడలు రే బంటి, వాతలు పెట్టి చంపలాగే ఉంది. అండలు గారు, నేను దొంగని కాదు, త్రిషని. ఆ, నువ్వు చెప్తే నేను నమ్మాలా? అవునండి. ఎంత బతుకున్న వినకుండా అలా బాతారండి. రే బంటి, ఇది దొంగ కాదంటరా, పాపం త్రిష అంట. ఆ ముసుగుది ముసుగుది. త్రిష, నిజంగా నువ్వేనా? మరి ఇందాక నుంచి చెప్తుంది అదే కదా. నాకేం తెలుసు నువ్వు వచ్చావని. నేను దొంగ అనుకొని కొట్టాను. ఆయన నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తున్నావేంటి? ఇక్కడ పిచ్చి పట్టిందా? నా మెడ పట్టేసింది. అయినా ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఆ మైథిలి మీ ఇంటికి రావటం నేను చూశాను, అందుకే వచ్చాను. పిచ్చి కుక్క ఏమన్నా ఖర్చిందా? పిచ్చి వాగుడు వాగుతున్నావు. మైథిలి మా ఇంటికి రావడం ఏంటి? మీ ఇంట్లోనే ఉంటుంది, వెళ్ళి చూస్తా. లేదు, నేను దగ్గరుండి మరి మైథిలిని ఫాలో అయ్యాను, అదే ఈ ఇంట్లోకి వచ్చింది. రే బంటి, దీన్ని పట్టుకోరా. పిచ్చి వాగుడు వాక్కుండా మూతి మీద వాత పెడతాను. అయితే పా. మొత్తానికి మైథిలిని దొరకకుండా కాపాడుకున్నావురా. అవునమ్మమ్మ, నువ్వే కనుక ముసుగు వేసి ఉండకపోతే అక్క రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఉండేది. సరే పదరా, మీ అమ్మ సంగతి ఏంటో చూద్దాం.
ఆంటీ 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 ఏంటి త్రిష? ఆంటీ ఆ మైథిలి మళ్ళీ మనల్ని మోసం చేసింది. మోసమా? ఏం చేసింది? మన కళ్ళు కప్పి మళ్ళీ వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. ఏమైందంటీ? మైథిలి పుట్టింటికి వెళ్ళిందని చెప్పినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా సీరియస్ గా చూస్తున్నారేంటి? నువ్వు చెప్పేది నిజమా? అవునా ఆంటీ? నా కళ్ళతో నేను చూశాను. వాళ్ళమ్మకి హెల్త్ బాగోలేదని ఆవిడ గారికి సర్వీస్ చేయటానికి మన కళ్ళు కప్పి మరీ వెళ్ళింది. అది రాగానే చెంప పగలగొట్టండి, అప్పుడు నిజాలన్నీ తెలుస్తాయి. ఇలాగేనా కొట్టాల్సింది? ఆంటీ దాన్ని కొట్టమంటే మీరు నన్ను కొడతారేంటి? కొట్టడం కాదు, ఇలాంటి పనికి మాలిన చాడీలు చెప్తే ప్రాణాలు తీసేస్తాను. నేను చాడీలు చెప్పడం ఏంటంటే నిజంగానే మైథిలి పుట్టింటికి వెళ్ళింది. నిజమా? మరైతే అక్కడున్నదెవరు? ఎంత బతుకున్న వినకుండా అలా మాట్లాడండి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నేను దొంగని కాదు, నేను దొంగతనానికి రాలేదు. మైథిలి? అవును, మా మైథిలీనే. ఇప్పుడు చెప్పు, మైథిలి అత్తింట్లో ఉందా, పుట్టింట్లో ఉందా? మోసం చేసింది, మనందరినీ పిచ్చోళ్ళని చేస్తుంది. ఏ మైథిలి, ఇంతకు ముందే కదా నువ్వు మీ పుట్టింట్లో ఉన్నావు, ఇంతలోనే ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు త్రిష? నేనేంటి మా పుట్టింటికి వెళ్ళడం ఏంటి? నీకు పిచ్చిగాని పట్టిందా? అవును, చూడపోతే త్రిషకి పిచ్చి పట్టినట్టే ఉంది. అందుకే మీ పుట్టింటికి నువ్వెళ్ళకపోయినా రోజుకి 10 సార్లు ఇది వెళ్ళొస్తుంది. ఆంటీ! అవును, అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. నేను మా పుట్టింటికి వెళ్తున్నానో లేదో తెలియదు కానీ నేను వెళ్ళానేమోనని అపోహలో నువ్వు మాత్రం రోజుకి 10 సార్లు వెళ్తున్నావు. ఇక నుంచైనా నా గురించి ఆలోచించడం మానేసి నీ పన్ను చూసుకుంటే మంచిది. ఏంటే డ్రామాలు ఏ ఆడుతున్నావా? త్రిష, చేసిన రాద్దంతం చాలు. నీ మాటలు నమ్మి మైథిలిని అడుగుంటే నా పరువు పోయుండేది. ఎందుకైనా మంచిది ఒకసారి ఎర్రగడ్డకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో డాక్టర్ని కలువు. లేదంటే నీ పిచ్చి మాకు పట్టేలా ఉంది. అది కాదా ఆంటీ? చాలు మైథిలి, అత్తయ్య. చేయి కడుక్కొనొస్తాను, టిఫిన్ పెట్టు. అలాగే అత్తయ్య. ఆంటీ ఒకసారి నేను చెప్పేది వినండి ఆంటీ. ఆంటీ ఒకసారి నేను చెప్పేది వినండి. ఏయ్, నీకింతకు ముందే చెప్పాను, నా పుట్టింటికి వెళ్లకుండా నా వాళ్ళని కలవకుండా నువ్వే కాదు ఆ దేవుడు కూడా ఆపలేడని. కానీ నువ్వు వింటావా? సిగ్గు లేకుండా మా ఇంటికి వెళ్ళావు, మా అమ్మమ్మ చేతిలో చావు దెబ్బలు తిన్నావు. అక్కడితో ఆగావా? బుద్ధి లేకుండా వచ్చి మా అత్తయ్య గారి దగ్గర చెంప దెబ్బ తిన్నావు. అవన్నీ సరిపోలేదా? పోనీ నన్ను కూడా వడ్డించమంటావా? హేయ్! నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావన్న సాక్ష్యం నా దగ్గర లేదని కదా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చూస్తూ ఉండవే. ఇవాళ కాకపోతే రేపైనా ఇదే సుహాసిని ఆంటీతో నీ చెంప పగలగొట్టిస్తాను. ఏడ్చావు, ఏడుపు మొహందానా. నన్ను పట్టుకోవడం నన్ను పుట్టించిన వాళ్లతోనే కాలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? సరే, నేను కూడా చెప్తున్నాను విను. నేను మళ్ళీ మా పుట్టింటికి వెళ్తాను, ఖచ్చితంగా మా వాళ్ళని కలుస్తాను. నీకే గనక నిజంగా దమ్ముంటే నన్ను ఒక్కసారి పట్టుకోవే. ఏంటి నాతోని ఛాలెంజా? అవును, మరి ఈ ముసుగులో గుద్దులాటేందుకే? అందుకే ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. నా పుట్టింటి వాళ్ళని కలవకుండా నన్ను ఏ శక్తి ఆపలేదు. మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళకి మధ్యలో దరువే. మొహం పగలు కొట్టించుకోవడానికి రెడీగా ఉండు. నాతోని ఛాలెంజ్ చేస్తావా?
సుహాసిని ఆంటీ దగ్గర అడ్డంగా ఇరికించి ఆమెతో చెంపదిబ్బలు కొట్టించకపోతే నా పేరు త్రిషాని కాదు.